ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఇడ్లీ, దోస, చపాతీ, పూరి. దీనిలోకి ఎప్పుడూ సైడ్ డిష్‌గా తీసుకునేటువంటి చట్నీసు, కర్రీసు తిని బోరు కొడుతుందా? అయితే ఒక్కసారి నేను చూపించే విధంగా ఇలా టమాటా కుర్మా ట్రై చేసి చూడండి. టేస్ట్ అన్నది చాలా బావుంటుందనమాట. ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి? ముందుగా పొయ్య వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకోవాలండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, దీనిలోకి ఫైన్‌గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకొని, ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని, ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలనమాట. ఈ ఆనియన్స్ అన్నవి వేగుతూ ఉంటాయి. వేరొక పక్కన ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ఒక ఇలాచీ, పావు కప్పు ఫైన్‌గా చాప్ చేసినటువంటి ఫ్రెష్ కొబ్బరి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ సోంపు, 5 జీడిపప్పులు, 3 లవంగాలు, మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి మీడియం సైజు 4 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు. ఇది నలగటానికి సరిపడా వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలండి. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ గసగసాలను కూడా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ పలుకన్నది ఎక్కడా లేకుండా ఫైన్ పేస్ట్‌గా చేసుకోవాలనమాట. ఇలా చేసుకున్నటువంటి మసాలా పేస్ట్‌ని పక్కన పెట్టుకుందాము. అంతలోకి మన ఆనియన్స్ చూడండి చక్కగా వేగాయి కదా! ఈ పాయింట్‌లోని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోని పచ్చి వాసన పోయే అంతవరకు వేపుకోవాలనమాట. ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా రుబ్బి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ ఉంది కదండీ! దాన్ని కూడా వేసుకొని, ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియెంట్స్ బాగా కలిసేటట్టు ఒక్కసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకున్న అన్ని ఇంగ్రీడియెంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలోని కలుపుకుంటూ మనం వేసుకున్నటువంటి గ్రేవీలోని ఆయిల్ అన్నది కొంచెం సెపరేట్ అయ్యే అంతవరకు మనం కుక్ చేసుకోవాలనమాట. ఇలా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ అన్నది సెపరేట్ అయింది కదా! ఈ పాయింట్‌లో చిన్న టీ గ్లాస్ అంత వాటర్‌ని తీసుకొని మనం మసాలా రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్‌లోకి వేసుకొని, ఆ వాటర్‌ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా వాటర్‌ని కూడా వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతే కాదండి, ఇక్కడ వాటర్ అన్నది మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో దాన్ని బట్టి వాటర్ అన్నది అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్‌కి మూతకి గ్యాస్ కట్ పెట్టుకొని, మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే అంతవరకు ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలనమాట. ఇలా విజిల్స్ వచ్చి దీనిలోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మన టమాటా కుర్మా అన్నది ఎంత బావుందో కదా! అంతేనండి. ఎప్పుడు ఇడ్లీ, దోస, చపాతీ, పూరీలోకి ఒకే రకమైనటువంటి సైడ్ డిష్‌గా తీసుకోకుండా, ఇలా ఒక్కసారి టమాటా కుర్మాని ట్రై చేసి చూడండి. రుచి అన్నది చాలా బావుంటుందనమాట. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.